ప్రైజ్ ది లార్డ్. మనము ప్రార్థన అనేటువంటి మాటకొస్తే మనం ఖచ్చితంగా ప్రార్థన చేసుకుంటాం. క్రైస్తవులు అన్న తర్వాత, దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత, అది ఆత్మీయ విషయాల్లోనేమి భౌతిక విషయాల్లోనేమి మనం ప్రార్థిస్తూ ఉంటాము. అయితే భౌతిక విషయాల్లో ప్రార్థించడం మంచిదే, కానీ అది ఈ లోకంలో ఉన్నంత వరకు మాత్రమే పనికొస్తుంది. కాబట్టి వాటిని ప్రార్థిస్తూ కేవలం దానికోసం మాత్రమే, అంటే ఈ లోకంలో నాకు ఇది కావాలి, అది కావాలి అని మాత్రమే దేవుని దగ్గరికి కాకుండా, మొదటగా దేవుని అంటే ఆత్మీయంగా మనం ఇతరుల గురించి కానీ, మన గురించి కానీ, ఎన్నో బలహీనతలు ఉంటాయి. అదే అలానే మన కుటుంబంలో వాళ్ళందరి గురించి మనం దేవుని దగ్గరకు వచ్చి మొదటిగా వాటి విషయంలో, రక్షణ విషయంలో ప్రార్థించుకోవాలి. అలానే మనం భౌతికంగా ఈ లోకంలో వాటి కోసము మనకి ఏది అవసరమో వాటి విషయంలో మనం ప్రార్థిస్తూ ఉండాలి. అయితే మనకి చాలాసార్లు వినబడేటువంటి మాట ఏంటి అని అంటే, ప్రార్థన చేయి దేవుడిస్తాడు, ప్రార్థన చేయి దేవుడిస్తాడు. ఇలా మనం ఎక్కువగా వింటూ ఉంటాం అన్నమాట. అయితే ప్రార్థన చేసినవన్నీ దేవుడిస్తాడా అనేటువంటిది మనం ఆలోచించుకుంటే, ఖచ్చితంగా ఈ బైబిల్లో ఎంతోమంది దేవుణ్ణి ఇష్టపడి, దేవుణ్ణి ప్రేయర్ చేసుకుంటూ, దేవుని యొక్క సేవ చేస్తూ, దేవుని యొక్క మాట వింటూ, దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్న వారు ఎంతోమంది బైబిల్లో ఉన్నారు. కానీ వారు ప్రార్థించిన ప్రతీదీ కూడా దేవుడు ఇచ్చినట్టు మనం చూడలేదు కదా. అయితే ఇక్కడ మనం అంటే మన పరిస్థితిని బట్టి దేవుడు అది మనకి అవసరమా లేదా అనేది ఖచ్చితంగా ఇస్తాడు. కానీ ఆత్మీయ విషయంలో అయితే దేవుడు అలా చేయడు. దేవుడు ఆత్మీయ విషయంలో ఎవ్వరు ప్రార్థించినా కానీ, దేవా నేను మంచిగా ఉండాలి, నేను మారు మనసు కలిగి ఉండాలి, నా బలహీనతల్లో నేను వాటన్నిటినీ తప్పించుకొని సరైన మార్గంలో నేను నడవాలి అని వాటి విషయంలో మనం ప్రార్థిస్తున్నప్పుడు, దేవుడు వాటి విషయంలో ఎప్పుడు కూడా లేదు, వద్దు, ఈమె పరలోకానికి వద్దు, ఈయన పరలోకానికి వద్దు అని కాదు. కానీ నువ్వు ప్రార్థించిన ప్రతిసారి కూడా నీ ఆత్మీయ జీవితంలో దేవుడు ఖచ్చితంగా మనం చేస్తున్న ప్రతి తప్పుని సరిచేస్తూ, మనం ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు దేవుడు మనకి ఒక ఆలోచన ద్వారా మాట్లాడుతూ, ఇలాంటివన్నీ కూడా అంటే మనల్ని సరిచేయడానికి ఆయన ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటాడు. మనకి ఇష్టమైనప్పుడు, ఎప్పుడైతే మనము దేవా నువ్వు నన్ను నీకు ఇష్టమైనట్లు మార్చు అన్నప్పుడు, ఖచ్చితంగా మనం ఏది చేస్తున్నా కానీ ఆయన ఆలోచన మనకి ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది, పరిశుద్ధాత్మ. సో అలానే అది మనకి తెలుసు. అయితే భౌతికంగా మనము అడిగిన ప్రతీదీ దేవుడు ఇస్తాడా? అలా ఇవ్వడం కరెక్టేనా? అలా ఇవ్వకపోతే దేవుడు మంచి వ్యక్తి కాదా అనేది మనం ఆలోచించుకుంటే, దేవుడు మనము కొంతవరకే ఏదైనా ఆలోచించగలం, కానీ దేవుడు దాని యొక్క ప్రణాళిక కానీ, దాని గురించి కానీ ఎంతో వెనక్కి వెళ్ళి ఆలోచిస్తాడు. మనకు ఒకటి ఇవ్వాలి అనుకున్నప్పుడు ఎంతో వెనక్కి వెళ్ళి ఆలోచిస్తాడనమాట. సో అలానే ఇక్కడ యోబు విషయంలో మనం ప్రార్థించుకుంటే, మనము చూసుకుంటే, యోబు వచ్చేసరికి యోబు ప్రతిరోజు కూడా బలులర్పిస్తూ, వాళ్ళ కుటుంబము కోసము, వాళ్ళ పిల్లల కోసము బలులర్పిస్తూ ఉన్నాడు. అయితే దేవుడు వారి కుటుంబం చుట్టూ కూడా దేవుడు కంచె వేసినట్లుగా మనం చూసాము. కానీ అది ఒక అవసరమైనప్పుడు, తను పరీక్షింపబడేటప్పుడు ఆ కంచెని తీసి కొంతవరకే తనకి సాతానికి అవకాశం ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. సో ఈయన ఎప్పుడు ప్రార్థిస్తూనే ఉన్నాడు కదా, కానీ ఎందుకు అలా చేశాడు? యోబుకి కంచె వేసినట్లు మనం చూస్తున్నాము. అలానే పౌలును మనం చూసుకున్నట్లయితే తను ఒక విషయంలో కొరింథీయులకు రాసిన పత్రిక, 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో ఉంటుంది, 7వ వచనము, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవలనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని.
ముమ్మారు ప్రభువుని వేడుకుంటున్నాడంట పౌలు. ముమ్మారు అంటే ప్రతిరోజు కూడా ముమ్మారు 3 సార్లు కూడా ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. యేసయ్యా, నాకు ఈ బలహీనతల్ని తొలగించు, నాకు ఈ బలహీనతని తొలగించు అని ప్రార్థిస్తున్నప్పటికీ కూడా దేవుడు ఏమన్నాడంటే, నా కృప నీకు చాలు. నువ్వు ఇలా ఉండు, ఇలా ఉన్నా నీకు ఇప్పుడు బలహీనత అనుకుంటున్నావు, కానీ ఆ బలహీనతలోనే నేను బలాన్ని ఇస్తాను, కానీ అది నేను తీసేయను. నా కృప నీకు చాలు, ఇప్పుడు ఉన్నంత వరకు నీకు చాలు అని అన్నాడు. కానీ వేరే వ్యక్తులమైతే, దేవునికి నేను ఇంత సేవ చేస్తున్నాను కదా, ఇంతగా నేను దేవుని కోసం ప్రయాసపడుతున్నాను కదా, కానీ దేవుడు నాలోంచి అనారోగ్యాన్ని ఎందుకు తీసివేయడు అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. కానీ పౌలు ఏమన్నాడంటే, నేను ఎప్పుడైతే బలహీనుడిని అప్పుడే నేను బలవంతుడిని. నాకు బలహీనత ఉండొచ్చు, అనారోగ్యం ఉండొచ్చు, కానీ నేను అప్పుడే బలవంతుడిని. కానీ అంతేగాని నాకేదో బలహీనత ఉందని, దేవుడు నాకేదో ఎంత చేసినా కానీ ఆయనకి నాకు ప్రతిఫలం లేదని చెప్పేసేసి ఆయన విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. కానీ దేవుడు చెప్పిన మాటల్ని ఆలకిస్తూ వచ్చాడు. కాబట్టి మనము కూడా మన పరిస్థితుల్లో కానీ, లేకపోతే మన అనారోగ్యం కావచ్చు, ఏ విషయంలోనైనా భౌతికంగా, ఆత్మీయంగా ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. భౌతికంగా నేను చెప్తున్నాను, భౌతికంగా మనం ఏది అడుగుతున్నా కానీ దేవుడు కొన్ని ఇస్తాడు, కొన్ని ఇవ్వడు. ఇక్కడ పౌలుకి అనారోగ్యం ఉన్నప్పుడు దేవుడు ముమ్మారు పౌలు ప్రార్థన చేసినా కానీ దాన్ని తీసేయడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే పౌలుకు అది అవసరం. అది ఉంటేనే తన ఆత్మీయ జీవితం ముందుకు వెళ్తుంది, దాని ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. ఇలా అనేకమైన విషయాలు దేవుడు ఆలోచించుకుంటాడు. అందుకే ఎలాంటి పరిస్థితి వచ్చినా కానీ దేవుణ్ణి మనం ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు వాళ్ళకి అది ఇచ్చాడు కదా, ఇది ఇచ్చాడు కదా, ఇదిగో ఇలా ఉన్నారు కదా, అలా ఉన్నారు కదా, నేను ఎన్నిసార్లు ప్రార్థిస్తున్నా, ఎంత ప్రార్థిస్తున్నా, నాకెందుకు ఇవ్వట్లేదు అనేది మొదటిగా ఒకటి సమయం రాకపోయి ఉండొచ్చు. రెండవది ఏంటి అని అంటే, దేవుడికి అది వద్దు మన లైఫ్లో. ఎందుకంటే మన లైఫ్లో అది అవసరం లేకపోవచ్చు, లేకపోతే అది మన లైఫ్లో ఉంటే మనం మంచిగా ఉండకపోవచ్చు, దానివల్ల మనకు అనేకమైన సమస్యలు రావచ్చు. ఇలా అనేకమైనవి, ఒకటి కాదు. అది ఏ ఒక్క విషయమైనా కానీ మనం ఏదైతే దేవుడిని అడుగుతున్నామో అది దేవుడు ఇవ్వలేదు అని అంటే అది మనకి మంచిది కాకపోవచ్చు. అందుకే దేవుడు మనకి ఇవ్వలేదు. కానీ దేవుడు తన సమయంలో ఖచ్చితంగా ఇస్తాడు. ఒకవేళ ఇవ్వలేదు అని అంటే అది మన మంచికే అని మనం ఆలోచించుకోవాలి. నా లైఫ్లో కూడా నేను ఎంతో ప్రార్థన చేసుకునేదాన్ని, కానీ దేవుడు ఇవ్వాలి అనుకున్నవి మాత్రమే నాకు ఇచ్చాడు, కానీ వద్దు అనుకున్నవి మాత్రం నా నుంచి దూరం చేసేసాడు. అలాంటప్పుడు కూడా మనం కొంత బాధపడతాం, అంతేగాని తర్వాత దేవుని చిత్తానికి, దేవుని యొక్క మాటకి లోబడి దేవుడు ఏదైనా మన మంచికే చేస్తాడు. ఇప్పుడు నేను ఆలోచించుకుంటూ ఉంటాను, అవును నిజంగా దేవుడు నా మంచికే చేశాడు. నేను ఎక్కడ ఉండాలో, ఏం చేయాలో, ఎలాంటి పరిస్థితుల్లో ఉండాలో అవన్నీ కూడా దేవునికి తెలుసు. దానికి మాత్రమే ఏంటంటే, దేవుడు చేసేటువంటి కార్యాలు మనకు అప్పుడు తెలియకపోవచ్చు, కానీ రోజులు గడిచే కొద్దీ దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ఆలోచన మనకి తెలుస్తూ ఉంటుందన్నమాట. సో కాబట్టి దేవుడు, మనం ప్రార్థిస్తూనే ఉన్నాము కానీ అది అవ్వట్లేదు అని అంటే దేవుడు అది మన జీవితంలో చేయటానికి మనకి మంచిది కాదని దేవుడు ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే ఒక విషయం మనం ఆలోచించేటప్పుడు మనకి తర్వాత జరిగేటువంటి పరిస్థితులు తెలియదు, కానీ ఇప్పటి వరకు జరుగుతున్న పరిస్థితులే తెలుసు. కానీ దేవుడు మన గురించి ఆలోచించేవాడు. మనకి బాధ కలిగేలా కానీ ఎన్నో మరి మనకి వచ్చేటువంటి పరిస్థితులు వాటి ద్వారా దేవునికి తెలుసు. కాబట్టి దేవుడు ఆలోచిస్తున్నాడు. అది మనం తెలుసుకొని దేవుళ్ళ ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకి సహాయం చేస్తాడు. కాబట్టి మనం ప్రార్థన చేసేవన్నీ దేవుడు ఇవ్వాలి, ఇస్తాడు అని ప్రార్థన చేయడం కాదు, కానీ దేవుని ఆలోచనలో అది మనకి మంచి జరిగిద్ది అనుకుంటే దేవుడు ఇవ్వాలి అని ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుడు అంటే ఆయన తన స్వార్థం చూసి ఇచ్చేటువంటి వాడు కాదు. అంటే ఫస్ట్ దేవుడు చూసుకొని
నాకేంటి, నాకు ఇది మంచిదా అని ఆయన చూసుకొని, ఆయన అవసరం కోసము, ఆయన పరిస్థితి కోసం ఆయన మనకెప్పుడు ఇవ్వడు. మన గురించి ఆలోచించేవాడు. మనకది మంచిదేనా, మనకది సరిపోయిద్దా, మనం అక్కడ ఉండగలమా, మనం అది చేయగలమా. సో ఇవన్నీ ఆలోచించి మనకు అవసరమైనవి దేవుడు ఖచ్చితంగా మనకిస్తాడు. సో కాబట్టి అక్కడ పౌలు ఎలాగైతే దేవుని యొక్క అభిప్రాయాన్ని గౌరవించి తన జీవితంలో, తన యొక్క పరిస్థితుల్లో, తన జీవితంలో ముందుకు వెళ్తూ వచ్చాడో, అలానే మన జీవితంలో కూడా మనం ముందుకు వెళ్ళాలి. దేవుడు ఎవ్వరి లోకంలో మన గురించి ఆలోచించకపోయినా దేవుడు ఒక్కడు మన గురించి ఆలోచిస్తాడు ఖచ్చితంగా. కానీ లోకంలో ఎవరి గురించి వాళ్ళు మాత్రమే ఆలోచించుకుంటారు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. కాబట్టి ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని పరిస్థితులు వచ్చినా దేవుడు ఇవ్వాలనుకున్నది ఖచ్చితంగా నీకు ఇస్తాడు. ఇవ్వకూడదు అనుకున్నది మనం ఎంత ప్రార్థన చేసినా కానీ మనకు ఎంతవరకైతే ఇవ్వగలడో అంతవరకే దేవుడిస్తాడు. ఎంతవరకైతే అది మంచిదో అంతవరకు మాత్రమే ఇస్తాడు. కానీ మనం అడిగినవన్నీ కూడా దేవుడు ఇవ్వడు.